నమస్కారం పిల్లలు. గత తరగతిలో మనం ఆవర్తన పట్టిక గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం మెటల్, నాన్ మెటల్ మరియు మెటలాయిడ్ గురించి చదువుతాము. దీన్ని ప్రారంభించే ముందు రీక్యాప్ కోసం వెళ్దాం. పరమాణు ద్రవ్యరాశిని పెంచడం ఆధారంగా మూలకాల అమరికలోని క్రమరాహిత్యాలను, అణు సంఖ్యను పెంచే క్రమంలో మూలకాలు అమర్చబడినప్పుడు తొలగించబడతాయి. ఇది మోస్లీ కనుగొన్న మూలకం యొక్క ప్రాథమిక లక్షణం. ఆధునిక ఆవర్తన పట్టికలోని మూలకాలు సమూహాలు అని పిలువబడే 18 నిలువు వరుసలలో మరియు కాలాలు అని పిలువబడే 7 సమాంతర వరుసలలో అమర్చబడ్డాయి. ఈ విధంగా అమర్చబడిన మూలకాలు పరమాణు పరిమాణం మరియు ఆధునీకరణ శక్తితో సహా లక్షణాల ఆవర్తనతను చూపుతాయి. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. మెటల్, నాన్ మెటల్, మెటలాయిడ్, మిశ్రమం. కీలక పదాలు: సున్నితత్వం, సాగే, లవజని, అరుదైన గ్యాస్, ఆల్కలీ మెటల్, ఆల్కనిన్ ఎర్త్ మెటల్. సెషన్ను ప్రారంభించే ముందు కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. లోహాలు సాధారణంగా గట్టివి, మెరిసేవి, సున్నితంగా ఉంటాయి. షీట్గా తయారు చేయవచ్చు. ఫ్యూజిబుల్ మరియు డక్టైల్ తీగలోకి లాగవచ్చు. మంచి విద్యుత్ మరియు ఉష్ణ వాహకతతో ఉంటాయి. పాదరసం తప్ప చాలా లోహాలు గది ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థాలు. లోహాలు ఆవర్తన పట్టికలో పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించాయి మరియు ఇలా వర్గీకరించబడ్డాయి. 1. క్షారలోహాలు. ఉదాహరణ లిథియం నుండి ఫ్రాన్సినియం. పైనుండి క్రిందికి. 2. ఆల్కలిన్ ఎర్త్ లోహాలు. ఉదాహరణ బెరీలియం నుండి రేడియం. పైనుండి క్రిందికి. 3. పరివర్తన లోహాలు. గ్రూప్ 3 నుండి 12. 4. పి బ్లాక్ లోహాలు. ఉదాహరణ ఏఎల్, జిఏ, ఐఎన్, టిఐ, ఎస్ఎన్, పిబి మరియు బిఐ. నాన్ మెటల్ అనేది కాఠిన్యం, మెరిసే, సున్నితంగా ఉండే, సరైన మరియు సాగే వంటి లక్షణాలను లేని మూలకం. మరో మాటలో చెప్పాలంటే నాన్ మెటల్ అనేది లోహం యొక్క లక్షణాలను కలిగి లేని మూలకం.
అన్ని నాన్ లోహాలు పి బ్లాక్లో మాత్రమే అమర్చబడి ఉంటాయి. ఉదాహరణ సి, ఎన్, ఓ, పి, ఎస్, ఎస్ఈ, హాలోజన్ ఎఫ్, సిఎల్, బిఆర్ మరియు ఎల్, మరియు జడవాయువులు He2Rn. లోహాలు మరియు నాన్ లోహాలు రెండింటి లక్షణాలను కలిగి ఉన్న మూలకాలను మెటలాయిడ్స్ అంటారు. ఉదాహరణ బోరాన్, ఆర్సెనిక్. 3500 బీసీ, బిసిఈ సమయంలో ప్రజలు కాంసా అనే మిశ్రమాన్ని ఉపయోగించారు. మిశ్రమం తయారు చెయ్యాలనే ఆలోచన చాలా పాతది. నేడు ఉపయోగించే లోహ పదార్థాలలో ఎక్కువ భాగం మిశ్రమాలు. మిశ్రమాలు 2 లేదా అంతకంటే ఎక్కువ లోహాల మిశ్రమాలు మరియు కరిగిన లోహాలను పూర్తిగా కలపడం ద్వారా ఏర్పడతాయి. అరుదుగా లోహాలు కాని వాటిని లోహాలతో కలిపి మిశ్రమాలను ఉత్పత్తి చేస్తారు. మిశ్రమం అనేది అసలు స్వచ్ఛమైన లోహాల కంటే ఎక్కువ ఉపయోగకరమైన లక్షణాలను కలిగి ఉన్న లోహ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందని సాధారణంగా కనుగొనబడింది. ఉదాహరణకు మిశ్రమం ఇత్తడి, రాగి మరియు జింక్ నుండి తయారు చేయబడింది. మిశ్రమాలు తుప్పు పట్టడం లేదా చాలా తక్కువ స్థాయిలో తుప్పు పట్టడం లేదు. అవి స్వచ్ఛమైన లోహాల కంటే గట్టిగా మరియు బలంగా ఉంటాయి. ఉదాహరణకు బంగారం రాగితో కలుపుతారు మరియు స్వచ్ఛమైన బంగారం కంటే గట్టిగా ఉంటుంది. అవి స్వచ్ఛమైన లోహాల కంటే తక్కువ వాహకతను కలిగి ఉంటాయి. ఉదాహరణకు రాగి వేడి మరియు విద్యుత్ యొక్క మంచి కండక్టర్ అయితే ఇత్తడి మరియు కాంస్య మంచి వాహకాలు కావు. కొన్ని మిశ్రమాలు స్వచ్ఛమైన లోహాల కంటే తక్కువ ద్రవీభవన బిందువులను కలిగి ఉంటాయి. ఉదాహరణ సోల్టర్ అనేది సీసం మరియు టిన్ యొక్క మిశ్రమం. ఇది ప్రతి లోహాల కంటే తక్కువ ద్రవీభవన స్థానం కలిగి ఉంటుంది. లోహాన్ని పాదరసంతో కలిపినప్పుడు దానిని అమల్గం అంటారు. మీరు ఏమి నేర్చుకున్నారు? ఇత్తడి మరియు కాంస మంచి కండక్టర్లు కాదు. మిశ్రమాలు తుప్పు పట్టడం లేదా చాలా తక్కువ స్థాయిలో తుప్పు పట్టడం లేదు. చాలా లోహాలు గది ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థాలు. లోహాలు మరియు నాన్ లోహాలు రెండింటి లక్షణాలను కలిగి ఉన్న మూలకాలను మెటలాయిడ్స్ అంటారు. పరివర్తన లోహాలు 3 నుండి 12 సమూహాలలో ఉన్నాయి. మిశ్రమాలు 2 లేదా అంతకంటే ఎక్కువ లోహాల మిశ్రమాలు.